ఇప్పటివరకు అరడజను సినిమాలు చేశాడు హరీష్ శంకర్. ఈ 6 సినిమాల్లో ది బెస్ట్ అన్నదగ్గ 2 అంశాలు ఒక్క డీజేలోనే ఉన్నాయని అంటున్నాడు. అందులో ఒకటి ఫైట్ అయితే ఇంకోటి సాంగ్ అంటున్నాడు. డీజేలో ఫైట్ను తన కెరీర్లోనే ది బెస్ట్ ఫైట్గా చెప్పుకొస్తున్నాడు. ఇక డీజే సినిమాలో సిటీమార్ పాట కూడా తన కెరీర్లో ది బెస్ట్ అట. సిటీమార్ లాంటి పాట అసలు ఇంతవరకు రానే రాలేదట. ఇక డీజేను పొగిడే క్రమంలో తన దేవుడు పవన్ కళ్యాణ్ను మర్చిపోయాడు. పవన్తో తీసిన గబ్బర్ సింగ్లో తన కెరీర్ బెస్ట్ సీన్ లేదా సాంగ్ ఒక్కటి కూడా లేదనే విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్పుకొచ్చాడు. నిజానికి డీజేతో పోలిస్తే గబ్బర్ సింగ్ ఆల్బమ్ చాలా బెటర్. ఇక ఎన్టీఆర్తో చేసిన రామయ్య వస్తావయ్య సినిమా గురించి అడిగినప్పుడు అసలు తనకు ఆ సినిమానే గుర్తులేదని జవాబిచ్చాడు హరీష్. చేసినవే 6 సినిమాలు, అందులో ఎన్టీఆర్తో చేసిన సినిమా గుర్తులేదట. దీన్ని బట్టి హరీష్ ఎలా మారిపోతాడో తెలుస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.